ఓపెన్ చేస్తే సిటీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ డొమినిక్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ అనే పేరుతో పోస్టర్స్ అతికించి ఉంటాయి. అలాగే ఒక అసిస్టెంట్ డిటెక్టివ్ పోస్ట్ ఖాళీగా ఉంది అని కూడా జాబ్ పోస్టింగ్ చేసి ఉంటాడు. అదే టైంలో విక్కీ అనే ఒక వ్యక్తి అక్కడ ఉన్న డొమినిక్ ని కలవగా డొమినిక్ ఆ వ్యక్తిని ఒక్క నిమిషం అలాగే చూసి ఏమీ మాట్లాడకుండా డైరెక్ట్ గా నీకు నా అసిస్టెంట్ జాబ్ ఇస్తున్నాను, ఒక ఇంపార్టెంట్ కేసు మీద బయటికి వెళ్ళాలి, నాతో పాటు రా అని చెప్పి విక్కీని బయటికి తీసుకుని వస్తాడు. దాంతో విక్కీ డొమినిక్ ని చూసి నన్ను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఎలా జాబ్ లోకి తీసుకున్నారో అని అడుగుతాడు. ఆ మాటలు విన్న డొమినిక్, నీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ చూశాను, అంటే నువ్వు ఎక్కువగా నిద్రపోవు. ఒక డిటెక్టివ్ కి ఉండవలసిన మెయిన్ క్వాలిటీ అదే. మన జాబ్ లో మనకి సరైన రెస్ట్ ఉండదు. నీ చేతిలో ఉన్న బ్యాగ్ కి ఎయిర్పోర్ట్ లో వేసే ట్యాగ్స్ ఉన్నాయి, అంటే నువ్వు రీసెంట్ గా ఫారెన్ ట్రిప్ కి వెళ్ళావు. అలాగే నీ చేతి మీద ఉన్న టాటూ పోర్చుగీస్ లాంగ్వేజ్ లో ఉంది, అంటే నువ్వు వెళ్ళింది పోర్చుగల్ లేదా బ్రెజిల్ కి అయి ఉంటుంది. వీటితో పాటు నువ్వు వాడుతున్న బట్టలు ఇంకా వస్తువులన్నీ కూడా బ్రాండెడ్ వాడుతున్నావు, అంటే నువ్వు బాగా రిచ్ అని అర్థమయ్యింది. అంత రిచ్ కాబట్టి నువ్వు శాలరీ కోసం పని చేయడం లేదు, ఈ జాబ్ మీద ఉన్న ఆసక్తితో మాత్రమే ఇక్కడికి వచ్చావని అర్థమయ్యింది. సో నేను కూడా నీకు తక్కువ శాలరీని ఇవ్వవచ్చు. అలాగే నువ్వు నా ముందు కూర్చున్నప్పుడు నీ సెల్లికి బుక్ మై షో యాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. నువ్వు ఈ రాత్రికి ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీకి వెళుతున్నావు. అది చూసాకే నీకు ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ అని నాకు తెలిసింది. వీటన్నిటికంటే మరీ ముఖ్యంగా నీ చేతిలో బైక్ కి చూశాను. ఇప్పుడు నా బైక్ రిపేర్ కి వచ్చింది, సో నీ బైక్ మీద తిరగవచ్చు, అందుకే సెలెక్ట్ చేశాను అంటాడు. అది విన్న విక్కీ ఒక్క నిమిషంలో ఇంత అబ్జర్వ్ చేశాడని అనుకుంటాడు. వెంటనే విక్కీ ఆ డొమినిక్ ని చూసి నేను త్వరలోనే కెనడాకి వెళ్ళబోతున్నాను, ఈ లోపు నాకు టైం పాస్ అవుతుందని ఈ జాబ్ లో జాయిన్ అవ్వబోతున్నాను. నాకు ఇన్వెస్టిగేషన్ అంటే ఇష్టం, కానీ నేను ఈ టాటూ ని ఫారెన్ లో వేయించలేదు, నేను గోవాలో వేయించుకున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న డొమినిక్ పెద్ద పెద్ద డిటెక్టివ్స్ కి కూడా 1% ఎర్రర్స్ వస్తూనే ఉంటాయిలే అని విక్కీతో కలిసి ఒక బస్ స్టాండ్ దగ్గరికి వెళ్లి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో బస్ స్టాండ్ లో ఒక వ్యక్తి కంగారుగా నడుస్తూ పర్స్ ని కింద పడేసుకోవడంతో దాన్ని తీసి ఆ వ్యక్తికి ఇచ్చిన డొమినిక్ వెంటనే సోమన్ అనే ఒక వ్యక్తిని ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. అదే టైంలో విక్కీ డొమినిక్ ని చూసి మీ ఇంట్లో మీరు పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఒక ఫోటో ఉంది, అదేమిటి అని అడగ్గా దానికి డొమినిక్ మాట్లాడుతూ అవును, డిపార్ట్మెంట్ లో సిన్సియర్ గా వర్క్ చేశాను, మెడల్స్ రాలేదు కానీ ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా వచ్చాయి, చాలా మంది రౌడీల్ని జైల్లో వేయించాను, ఆ తర్వాత డిపార్ట్మెంట్ కి సిన్సియర్ ఆఫీసర్స్ పనికి రారు అని తెలుసుకుని నేనే రిజైన్ చేసేసాను అంటాడు. ఆ వెంటనే సోమన్ ని ఫాలో అవుతూ ఒక హోటల్ లోకి వచ్చి వెంటనే విక్కీని చూసి నువ్వు కిందే వెయిట్ చెయ్యి, ఇది చాలా సీక్రెట్ మరియు డేంజరస్ ఆపరేషన్, నేను 30 నిమిషాల్లో కిందకి రాకపోతే వెంటనే పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పి ఒక్కడే హోటల్ రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ సోమన్ ఒక మహిళతో ప్రైవేట్ గా గడుపుతూ ఉండగా అది మొత్తం వీడియో తీసి తనను చూసి నీ వైఫ్ మల్లిక నన్ను కన్సల్ట్ అయ్యి నిన్ను ఫాలో అవ్వమని చెప్పింది, అందుకే నిన్ను ఫాలో చేయడం జరిగింది, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు అని అంటాడు. దాంతో సోమన్ ఆ డొమినిక్ కి కొంత డబ్బు ఇచ్చి ప్లీజ్ మల్లికకి ఈ విషయం చెప్పకు అని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో డబ్బు తీసుకుని సోమన్ ని వదిలేసి వెనక్కి వచ్చేస్తాడు. ఆ తర్వాత డొమినిక్ జరిగింది మొత్తం తన ఫ్రెండ్ స్వామికి కాల్ చేసి చెప్పగా స్వామి మాత్రం ఆ డొమినిక్ తో మాట్లాడుతూ నిన్ను నమ్మిన మల్లిక నీకు డబ్బులు ఇచ్చి తన భర్తని ఫాలో అవ్వమంటే నువ్వు భర్త దగ్గర డబ్బులు తీసుకుని భార్యను వదిలేస్తావా, అది నీ క్లయింట్ ని మోసం చేయడం కదా అని అడుగుతాడు. దానికి డొమినిక్ సమాధానం చెప్తూ అసలు మల్లిక నన్ను అపాయింట్ చేయలేదు, ఆ సోమన్ నుంచి డబ్బులు వసూలు చేయడం కోసమే అలా చెప్పాను అని అంటాడు. అలా డొమినిక్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన అనుభవం ఇంకా మంచి తెలివితేటలు ఉన్నప్పటికీ చిన్న చిన్న పనులు చేస్తూ సరైన కేసు వస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. అలాగే మాధురి అనే ఒక మహిళకి చెందిన ఫ్లాట్ లోనే ఉంటున్న డొమినిక్ సరిగ్గా రెంట్ కూడా ఇవ్వకుండా ఆ మాధురి ఇంట్లోనే తింటూ మాధురి దగ్గరే అప్పులు చేస్తూ ఉంటాడు. అలా డొమినిక్ టాలెంట్ ని చూసిన మాధురి ఆ డొమినిక్ ని చూసి నాకు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఒక లేడీస్ పర్స్ దొరికింది, దానిలో కొంత డబ్బు కూడా ఉంది, పర్స్ పోగొట్టుకున్న ఆ మహిళ ఎంతటి కష్టాల్లో ఉందో కూడా తెలియదు, సో ఆ పర్సు ఓనర్ కి చేరేలాగా చెయ్యి అని అంటుంది. ఆ మాటలు విన్న డొమినిక్ మాత్రం కేసులు లేక ఈగలు కొట్టుకున్నప్పటికీ నేను ఇలాంటి చిన్న చిన్న కేసులు చెయ్యను, నావన్నీ కూడా కిడ్నాప్లు మర్డర్లు లాంటి పెద్ద పెద్ద కేసులు మాత్రమే అంటాడు. దాంతో మాధురి తనను చూసి నువ్వు ఈ పర్సు ఆ ఓనర్ కి వెతికి కనిపెడితే నువ్వు ఇప్పటి వరకు నాకు ఇవ్వవలసిన రెంట మొత్తం కూడా నాకు ఇవ్వనవసరం లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న డొమినిక్ మాధురి ఇచ్చిన డీల్ కి
ఓకే చెప్పి వెంటనే ఆ పర్సు తీసుకుని రూమ్ కు వెళ్లి దాన్ని ఓపెన్ చేసి చూడగా దానిలో కొంత డబ్బుతో పాటు ఒక మెమరీ కార్డ్, వాటితో పాటు ముక్కలు ముక్కలుగా చింపేసిన పేపర్ కూడా ఒకటి దొరుకుతుంది. వెంటనే ఆ మెమరీ కార్డు లో ఏముందో చూడాలి అనుకోగా ఆ మెమరీ కార్డు కి పాస్వర్డ్ పెట్టి ఉంటుంది. దాంతో మెమరీ కార్డ్ ని పక్కన పెట్టేసి ముందు ముక్కలు ముక్కలుగా చిరిగిపోయి ఉన్న పేపర్ ముక్కలన్నింటినీ కూడా అతికించి చూడగా అది ఒక బ్యాంక్ లోన్ డాక్యుమెంట్ అని అర్థం అవుతుంది. దాంతో డొమినిక్ వెంటనే ఒక బ్యాంక్ మేనేజర్ కి ఫోన్ చేస్తాడు. నిజానికి డొమినిక్ అతను ఇంతకు ముందే ఆ బ్యాంక్ మేనేజర్ కి ఉన్న ఎఫ్ఐఆర్ వీడియోని కూడా రికార్డ్ చేసి ఉంటాడు. దాంతో డొమినిక్ ఆ బ్యాంక్ డాక్యుమెంట్ ని మేనేజర్ కి పంపించే డీటెయిల్స్ కావాలి అనడంతో ఆ మేనేజర్ డొమినిక్ తో ఇది పూజ అనే అమ్మాయికి చెందినది, అడ్రస్ కూడా వాట్సాప్ లో పంపించాను అని అంటాడు. డొమినిక్ వెంటనే పూజ అడ్రస్ కి వెళ్లి అక్కడ ఉన్న రమ్యని కలిసి పూజని పిలవండి, పూజ పర్స్ ఇవ్వడానికి వచ్చాను, నేను కేవలం పూజ చేతికి మాత్రమే ఇస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న రమ్య, పూజ నా ఫ్రెండ్, పూజ 4 రోజులుగా కనిపించడం లేదు, పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాము అని అంటుంది. దాంతో డొమినిక్ వెంటనే వాళ్ళ రూమ్ లోకి వెళ్లి మొత్తం చెక్ చేసి పూజ ఫోటోని కూడా తీసుకుని పూజకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అంటాడు. దానికి రమ్య సమాధానం చెప్తూ 2 ఏళ్ల క్రితం పూజ కార్తీక్ తో రిలేషన్షిప్ లో ఉండేది, ఆ తర్వాత పూజ మరియు కార్తీక్ లకి బ్రేకప్ అయ్యింది. ఈ మధ్య కాలంలో ఆల్బీ అనే ఒక వ్యక్తి పూజని ఫాలో అయ్యి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. 1 వారం క్రితం కూడా ఆల్బీ ఇక్కడికి వచ్చి గొడవ చేసి పూజని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. పూజ మిస్ అవడానికి ముందు రోజు కూడా పూజ దేని గురించో చాలా టెన్షన్ గా కనిపించింది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కార్తీక్ ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పింది. 2 ఏళ్లుగా వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలవలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న డొమినిక్ ఆ కార్తీక్ అడ్రస్ ఏదైనా ఉందా అని అడుగుతాడు. రమ్య మాత్రం ఆ కార్తీక్ అడ్రస్ మాకు తెలియదు, 2 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఒకసారి కార్తీక్ ఇచ్చిన అడ్రస్ కు వెళ్లి కార్తీక్ కోసం వెతికాం కానీ అప్పుడే అది ఫేక్ అడ్రస్ అని తెలిసింది అని చెప్తుంది. దాంతో డొమినిక్ చేసేదేమీ లేక నేరుగా వెళ్లి మాధురిని కలిసి జరిగింది చెప్పి మన డీల్ ప్రకారం పూజని కనిపెట్టాను, కానీ పూజ మిస్సింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు, అయినా పోలీసులు ఆ పూజ కోసం వెతుకుతున్నారు అని అంటాడు. ఆ మాటలు విన్న మాధురి, పూజ మిస్సింగ్ కేసుని కూడా నువ్వే విచారించి పూజని కనిపెట్టు, అలా చేస్తే రెండతో పాటు నువ్వు నా దగ్గర తీసుకున్న అప్పును కూడా మాఫీ చేస్తానంటుంది. నిజానికి కొంతకాలం క్రితం ఈ మాధురి కొడుకు కూడా ఇలాగే కనిపించకుండా పోయి ఉంటాడు. అందుకే ఆ పెయిన్ ఎలా ఉంటుందో మాధురికి బాగా తెలుసు కాబట్టి ఎలా అయినా ఆ పూజని కనిపెట్టాలి అని డొమినిక్ ని ఒప్పిస్తుంది. సరిగ్గా అదే సమయంలో డొమినిక్ ఎక్స్ వైఫ్ తన భర్తతో కలిసి డొమినిక్ దగ్గరికి వచ్చి మేము ఫారెన్ కి వెళుతున్నాం, సో కుక్కని నీ దగ్గరే వదిలిపెట్టడం కోసం వచ్చాను అని చెప్పి వెళ్లిపోతుంది. ఆ వెంటనే పూజను వెతకడం మొదలు పెట్టిన డొమినిక్ ముందుగా పూజ వెంటబడి ఇబ్బంది పెడుతూ ఉండే ఆ ఆల్బీని పట్టుకోవడం కోసం ట్రై చేయగా ఆల్బీ అండ్ ఫ్రెండ్స్ కి డొమినిక్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ టైమ్ లోనే పోలీసులు డొమినిక్ ని మరియు విక్కీలని అరెస్ట్ చేసి సెల్ లో వేస్తారు. అప్పుడే ఒక ఎస్ఐ వచ్చి విక్కీని చూసి ఆ డొమినిక్ తో తిరిగి నీ కెరీర్ ని స్పాయిల్ చేసుకోకు, వాడు ఒక ఫ్రాడ్, ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చి డిపార్ట్మెంట్ లోకి వచ్చాడు అని చెప్తాడు. అదే సమయంలో మాధురి వచ్చి డొమినిక్ మరియు విక్కీలను విడిపిస్తుంది. ఆ వెంటనే మాధురి, విక్కీ, డొమినిక్ కలిసి రకరకాల పాస్వర్డ్స్ ట్రై చేసి చివరికి పూజ 123 అనే పాస్వర్డ్ తో పూజ పర్స్ లో దొరికిన మెమరీ కార్డ్ ని అన్లాక్ చేస్తారు. దానిలో కొన్ని పూజ ఫొటోస్ తో పాటు 2 ఏళ్ల క్రితం డిసెంబర్ 31న పూజ మరియు కార్తీక్ లో ఒక ట్రిప్ కి వెళ్లి అక్కడ హోటల్ రూమ్ లో తీసుకున్న వీడియో ఒకటి ఉంటుంది. ఆ వెంటనే డొమినిక్ మరియు విక్కీ మళ్లీ వెళ్లి పూజ ఫ్రెండ్స్ ని కలిసి పూజ మరియు కార్తీక్ గురించి డీటెయిల్స్ అడుగుతారు. దాంతో వారు డొమినిక్ ని చూసి 2 ఏళ్ల క్రితం సరిగ్గా డిసెంబర్ 31వ తారీఖున పూజ మరియు కార్తీక్ లో ఒక ట్రిప్ కి వెళ్లారు, ఆ ట్రిప్ నుంచి రాగానే వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యింది అని అంటారు. ఎందుకంటే కార్తీక్ రూమ్ లో ఒక ఖరీదైన చీర కనిపించింది, పూజ అసలు చీరలు కట్టుకోదు. దాంతో ఆ చీర ఎవరి కోసం కొన్నావు అంటే కార్తీక్ సమాధానం చెప్పలేదు, అందుకే బ్రేకప్ అయ్యింది అని అంటారు. అది మొత్తం విన్న డొమినిక్ అంటే 2 ఏళ్ల క్రితం విడిపోయిన కార్తీక్ ని కలుస్తారని చెప్పి వెళ్లిన పూజ కనిపించడం లేదు, సో కార్తీక్ గురించి కనుక్కుంటే పూజ గురించి తెలుస్తుంది అని కార్తీక్ కోసం రకరకాల ప్లేసుల్లో ఎంక్వైరీ చేసి చివరికి కార్తీక్ సొంత ఊరికి వెళ్తారు. అక్కడ క్లాసికల్ డాన్స్ చేస్తూ ఉండే కార్తీక్ సిస్టర్ నందిత ఉంటుంది. డొమినిక్ కార్తీక్ గురించి అడగ్గా నందిత అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. నిజానికి 2 ఏళ్లుగా కార్తీక్ కనిపించడం లేదు, డిసెంబర్ 31 నుంచి కార్తీక్ కనిపించడం లేదు. అప్పట్లో నేను కలకత్తాలో డాన్స్ నేర్చుకుంటూ ఉండేదాన్ని,
తమ్ముడు మిస్సింగ్ అయినప్పటి నుంచి ఇక్కడికే వచ్చేసి ఇక్కడే ఉంటున్నాను. 2 ఏళ్ళు అయ్యింది. ఏదో ఒక రోజు వస్తాడనే చిన్న ఆశ అని అంటుంది. ఆ కార్తిక్ గురించి ఎంక్వైరీ చేస్తూనే నందిత ఒక డాన్స్ షోకి వెళ్ళబోతుంది అని తెలుసుకుని నందితతో పాటు ఆ డాన్స్ షోకి వెళ్లి డొమినిక్ నందితని లైక్ చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత డాన్స్ షో నుంచి తిరిగి వస్తూ ఉండగా జాన్ అనే వ్యక్తి వాళ్ళ కారుకి అడ్డుగా రావడంతో నందిత డొమినిక్ ని చూసి కార్తిక్ ఈ జాన్ దగ్గర అప్పు చేశాడు. కార్తిక్ మిస్ అయినప్పటి నుంచి నేనే చేతిలో డబ్బులు ఉన్నప్పుడల్లా ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు డబ్బులు వద్దు, నువ్వే నా రూమ్ లోకి రాని అంటున్నాడు అనడంతో డొమినిక్ ఆ జాన్ ని కొట్టి పంపించేస్తాడు. నందిత డొమినిక్ ని చూసి మీరు డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న డొమినిక్ నాకు కలర్ బ్లైండ్నెస్ ఉంది, రెడ్ కలర్ ని గుర్తించలేను, కానీ చిన్నతనం నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే ఒక కోరిక బలంగా ఉండేది. అందుకే ఫేక్ డాక్టర్ రిపోర్ట్స్ ఇచ్చి జాబ్ లో జాయిన్ అయ్యాను. కానీ ఒక ఇంపార్టెంట్ కేసులో కారు కలర్ తప్పుగా చెప్పాను. సో నా కలర్ బ్లైండ్నెస్ గురించి తెలిసిపోయి జాబ్ పోయింది. ఆ తర్వాత వైఫ్ కూడా వదిలేసింది అని చెప్తాడు. ఆ తర్వాత రోజు పూజ మిస్సింగ్ కి కార్తిక్ మిస్సింగ్ కి ఏదైనా కనెక్షన్ ఉండి ఉండవచ్చు. అందుకే ముందు కార్తిక్ గురించి తెలుసుకోవాలి అని ఫిక్స్ అయ్యి కార్తిక్ వర్క్ చేసిన ఆ కంపెనీ దగ్గరికి వెళ్లి కార్తిక్ బాస్ అయినటువంటి ప్రకాష్ ని కలిసి మాట్లాడగా ఆ ప్రకాష్ డొమినిక్ ని చూసి మాది ఒక ఎన్జిఓ సంస్థ, కోర్టు సమస్యలు ఉన్న పేదవారు డబ్బులు ఖర్చు పెట్టి లాయర్స్ ని పెట్టుకోలేనప్పుడు మేము వారికి అండగా నిలబడతాం. కార్తిక్ చాలా మంచివాడు, ఎందుకు చేశాడో తెలియదు కానీ డిసెంబర్ 31న రిజైన్ చేసి వెళ్లిపోయాడు అని చెప్తాడు ప్రకాష్. ఆ వెంటనే డొమినిక్ వెళ్లి ఒకప్పుడు కార్తిక్ రెంట్కి ఉన్న ఆ హౌస్ ఓనర్ ని కలిసి కార్తిక్ ని చివరిసారిగా ఎప్పుడు చూశారని అడుగుతాడు. దానికి ఆ హౌస్ ఓనర్ సమాధానం చెప్తూ ఆ టైంలోనే నా కంటికి ఆపరేషన్ జరిగి ఉండడంతో అంతా మసక మసకగా కనిపిస్తూ ఉండేది. 2 ఏళ్ల క్రితం డిసెంబర్ 31న కార్తిక్ ని చూశాను. ఆ తర్వాత రోజు అంటే జనవరి 1న ఎవరో ఒక మహిళ కార్తిక్ రూమ్ లో నుంచి ఒక బ్యాగ్ తీసుకుని వెళ్లడం చూశాను. అంతకు ముందు ఆ మహిళని ఇక్కడ ఎప్పుడూ కూడా చూడలేదు. ఆ మహిళ ఒక పెద్ద బ్యాగ్ తో వెళ్లిపోయిన తర్వాత నాకు కార్తిక్ ఇప్పటి వరకు కనిపించలేదు. అంతేకాదు అప్పటి నుంచి కార్తిక్ కోసం కూడా ఎవరో ఇక్కడికి రాలేదు అంటాడు. అది విన్న డొమినిక్ వెంటనే కార్తిక్ రూమ్ దగ్గరకు వచ్చిన ఆ మహిళ ఎవరు అని ఆలోచించి వెంటనే నందితకి కాల్ చేసి నువ్వు ఎప్పుడైనా కార్తిక్ రెంట్కి ఉన్న ఆ రూమ్ దగ్గరికి వెళ్ళావా అని అడుగుతాడు. నందిత మాత్రం నేను ఆ టైంలో కలకత్తాలో ఉన్నాను అని అంటుంది. అదే సమయంలో విక్కీ ఆ డొమినిక్ ని చూసి బహుశా కార్తిక్ రూమ్ కి వచ్చింది కార్తిక్ కి ఉన్న మరొక సెకండ్ లవర్ అయి ఉంటుంది. ఆ సెకండ్ లవర్ కి కొన్న చీరనే పూజ చూసి ఉంటుంది. అందుకే గొడవ పడి తను విడిపోయి ఉంటుంది అని అంటాడు విక్కీ. ఆ మాటలు విన్న డొమినిక్ అది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కార్తిక్ వర్క్ చేసిన ఆఫీస్ లో వర్క్ చేస్తున్న దివ్య కార్తిక్ మిస్ అవడానికి ముందు కార్తిక్ ఇన్వాల్వ్ అయి ఉన్న క్లయింట్స్ డీటెయిల్స్ ని పంపించింది. కార్తిక్ వర్క్ చేసిన ఎన్జిఓ లీగల్ కేసెస్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. సో కార్తిక్ ఇన్వాల్వ్ అయి ఉన్న కేసులో కార్తిక్ కి ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఆ కార్తిక్ ని ఎనిమి లాగా చూసే అవకాశం ఉంది. సో ఆ యాంగిల్ లో ఆలోచిస్తే కార్తిక్ 3 కేసుల్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు అంటూ టోనీ, సంజయ్ మరియు ఇబ్రహీం అనే 3 ఫొటోస్ ని చూపించి వీరిలో ఎవరికైనా కార్తిక్ మిస్సింగ్ విషయంలో సంబంధం ఉందేమో కనుక్కోవాలి అంటాడు. అలాగే కార్తిక్ కి తమిళనాడులో ఒక మామయ్య ఉన్నాడు అని తెలుసుకున్న డొమినిక్ వెంటనే తమిళనాడుకి వెళ్లి ఆ కార్తిక్ మామయ్యని కలిసే ప్రయత్నం చేయగా అక్కడ ఒక వ్యక్తి డొమినిక్ ని చూసి చంద్రశేఖర్ ఇక్కడ నాటకాలు వేస్తూ ఉంటాడు, ప్రస్తుతం ఏదో పని మీద వేరే ఊరికి వెళ్ళినట్లు ఉన్నాడు, ఇక్కడ లేడు అని అంటాడు. డొమినిక్ వెంటనే ఆ వ్యక్తికి తన ఫోన్ నెంబర్ ఇచ్చి చంద్రశేఖర్ రాగానే నాకు ఫోన్ చెయ్యండి అని చెప్పి వచ్చేస్తాడు. అదే టైంలో విక్కీ డొమినిక్ కి కాల్ చేసి మనం లిస్ట్ అవుట్ చేసిన 3లో ముందు సంజయ్ ని కలిసి కార్తిక్ మిస్సింగ్ అనే పోస్టర్ ని చూపించాను. అయితే సంజయ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏమీ మారలేదు. సంజయ్ కి అసలు కార్తిక్ గుర్తున్నట్లుగా కూడా లేదు. సో సంజయ్ కి కార్తిక్ మిస్సింగ్ కి లింక్ ఉన్నట్లుగా లేదు. ఆ తర్వాత నేను ఇబ్రహీం ని కలిసి కార్తిక్ మిస్సింగ్ అనే పోస్టర్ ని చూపించాను. అయితే ఇబ్రహీం కార్తిక్ ని చూసి గుర్తుపట్టాడు కానీ చాలా క్యాజువల్ గానే మాట్లాడాడు. అంటే ఇబ్రహీం బిహేవియర్ ని చూసినా కూడా ఇబ్రహీం కి కార్తిక్ మిస్సింగ్ కి సంబంధం లేదు అన్నట్లుగా ఉంది. మన లిస్ట్ లో 3వ వాడు టోనీ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడు, రేపు రిటర్న్ వస్తున్నాడని తెలిసింది అని అంటాడు. ఆ తర్వాత రోజు డొమినిక్ మరియు విక్కీ వెళ్లి ఆ టోనీకి కార్తిక్ మిస్సింగ్ అనే
పోస్టర్ ని చూపించగా టోనీ ఎక్స్ప్రెషన్ మారుతుంది. అయితే టోనీ మాత్రం నేనెప్పుడు అతన్ని చూడలేదు అని చెప్పినప్పటికీ ఆ టోనీ అబద్ధం చెప్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో అక్కడి నుంచి వచ్చేసిన డొమినిక్ మరియు విక్కీలు అంటే కార్తిక్ డీల్ చేసిన 3 కేసులలో టోనీ కేసు కూడా ఉంది. సో టోనీకి కార్తిక్ మిస్సింగ్ కి లింక్ ఉండే అవకాశం ఉంది అనుకుంటారు. ఆ రోజు రాత్రి నందిత డొమినిక్ ఫ్లాట్ కి వచ్చి క్యాజువల్ గా ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది అని మాట్లాడుతూ ఉండగా డొమినిక్ కూడా నందితతో మాట్లాడుతూ నందిత మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక గ్యాంగ్ డొమినిక్ ఫ్లాట్ కి వచ్చి ఎప్పుడో జరిగిపోయిన కేసు ఇప్పుడు ఎందుకు బయటికి తీస్తున్నావంటూ ఆ డొమినిక్ తో గొడవ పడి బాగా కొట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు. ఆ వెంటనే టోనీ డొమినిక్ కి కాల్ చేసి మరోసారి కార్తిక్ మిస్సింగ్ కేసులో వేలు పెడితే తర్వాత నువ్వే మిస్ అయిపోతావని వార్నింగ్ ఇస్తాడు. దాంతో కార్తిక్ మిస్సింగ్ కి టోనీకి సంబంధం ఉంది అని కన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు ఆ సంబంధం ఏమిటో కనిపెట్టాలి అని చాలా క్యాజువల్ గా కార్తిక్ వర్క్ చేసిన ఎన్జిఓ ఓనర్ అయినటువంటి ప్రకాష్ ఇన్స్టాగ్రామ్ ని చెక్ చేయగా దానిలో డిసెంబర్ 31న అప్లోడ్ చేసిన పిక్ నార్మల్ గానే ఉంటుంది. అయితే జనవరి 1న అప్లోడ్ చేసిన ఫోటోలో మాత్రం ప్రకాష్ తలకి చిన్న గాయం అయినట్లుగా అనిపిస్తుంది. అంటే డిసెంబర్ 31st నైట్ ప్రకాష్ తలకి ఏమైంది ఆలోచనలో పడతాడు. ఆ వెంటనే వెళ్లి పూజ మదర్ ని కలిసి పూజ మిస్ అవ్వడానికి ముందు పూజ ఏం మాట్లాడింది, ఏం మెసేజెస్ పంపింది, తన బిహేవియర్ లో ఎటువంటి తేడాలని గమనించారని అడుగుతాడు. ఆ మాటలు విన్న పూజ మదర్ నాకు రెగ్యులర్ గా వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజెస్ ని పంపుతూ ఉంటుంది. అలాగే ఏవో కొన్ని లింక్స్ పెట్టింది. ఆ తర్వాత నేను పూజకి కాల్ చేస్తే బస్ స్టాప్ లో ఉన్నాను, ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నాను, రేపు మా ఇంటికి వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్పింది అనడంతో పూజ పర్స్ ని వెంటనే పూజ మదర్ కి ఇచ్చేస్తాడు. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి పూజ బస్ స్టాండ్ లో ఎక్కడికో వెళ్లడం కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఒక దొంగ పూజ పర్స్ ని దొంగలించి కంగారుగా వెళుతూ పర్స్ ని కింద పడేసుకోగా అదే టైంలో సోమన్ ని ఫాలో అవడం కోసం అక్కడ నుంచుని ఉన్న డొమినిక్ కి ఆ పర్స్ ని తీసి ఆ దొంగ చేతికిస్తాడు. ఆ తర్వాత ఆ దొంగ ఆ పర్స్ ని తీసుకుని ఒక హాస్పిటల్ కి వెళ్లి దానిలో ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుని పర్స్ ని అక్కడే వదిలేసి వెళ్లిపోవడంతో ఆ పర్స్ అదే హాస్పిటల్ కి వెళ్లిన మాధురి కంటపడుతుంది. అలా ఆ పర్స్ డొమినిక్ చేతికి మళ్లీ వచ్చి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ వెంటనే డొమినిక్ మరియు విక్కీలు సరిగ్గా ప్లాన్ చేసి ఆ కార్తిక్ బాస్ ప్రకాష్ ని ఒంటరిగా కలిసి గన్నుతో బెదిరించి నీ ఇన్స్టాగ్రామ్ ఫోటోలో డిసెంబర్ 31st లేని గాయం ఎలా జనవరి 1st కి వచ్చింది, నీకు కార్తిక్ మిస్సింగ్ కి సంబంధం ఉందని నాకు తెలుసు, నిజం చెప్పకపోతే ఇక్కడే చంపేస్తామని బెదిరించడంతో ప్రకాష్ నిజం చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ కథానికి వెళ్తుంది. నిజానికి డిసెంబర్ 31st నైట్ ప్రకాష్ న్యూ ఇయర్ పార్టీలో ఉండగా అక్కడికి అనుకోకుండా కార్తిక్ వెళ్లి ప్రకాష్ మరియు టోనీ కలిసి పార్టీ చేసుకోవడం చూసి అదేమిటి మనం టోనీకి వ్యతిరేకంగా కేసు వాదిస్తున్నాం, అలాంటిదే టోనీ ప్రకాష్ తో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు అంటే ఈ ప్రకాష్ ఆ టోనీకి అమ్ముడిపోయాడు అని అర్థం చేసుకుని టోనీకి సంబంధించిన ఫైల్ తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రకాష్ మరియు టోనీలు ఆ కార్తిక్ ని ఫాలో అయ్యి కార్తిక్ తో మాట్లాడి కార్తిక్ దగ్గర ఉన్న ఫైల్ తీసుకోవాలి అనుకుని ఆ కార్తిక్ నే ఫాలో అవుతూ ఉంటారు. ఆ చేజింగ్ టైం లోనే అనుకోకుండా కార్తిక్ ని గుద్దేయడంతో కార్తిక్ వెళ్లి పక్కనే ఉన్న చెరువులో పడిపోతాడు. ఆ ప్రాసెస్ లోనే ప్రకాష్ తలకు కూడా కారు స్టీరింగ్ తగిలి గాయం అవుతుంది. అలా జరిగింది చెప్పిన ప్రకాష్ మేము కావాలని చెయ్యలేదు అని అనడంతో ప్రకాష్ ని పోలీసులకి అప్పచెప్పిన డొమినిక్ కార్తిక్ 2 ఏళ్ల క్రితమే చెరువులో పడిపోతే పూజ ఎందుకు కార్తిక్ ని కలవడానికి వెళ్తున్నా అని చెప్పింది అనుకుని ఆ డొమినిక్ కి బాగా పరిచయం ఉన్న పోలీస్ ఆఫీసర్ ని కలిసి ఆ చెరువులో వెతికించడం కోసం పర్మిషన్ తీసుకోవడంతో పోలీసులు ఆ చెరువులో వెతకడం మొదలు పెడతారు. అదే టైంలో డొమినిక్ వెళ్లి నందితని కలిసి ఇక్కడికి దగ్గరలో ఉన్న చెరువులో కార్తిక్ బాడీ కోసం వెతుకుతున్నామని అనడంతో ఆ మాటలు విన్న నందిత తమ్ముడు ఎప్పటికైనా వస్తాడు అనే నమ్మకంతో ఉన్నాను, మీరు వచ్చి బాడీని వెతుకుతున్నాం అంటున్నారు అని బాధపడుతుంది. అదే టైంలో పోలీసులకి చెరువులో ఒక బైక్ దొరకగా ఒక గోని సంచిలో బాడీని పెట్టి ఆ గోని సంచికి బరువు కోసం రాళ్లు పెట్టి చెరువులో వేసేసి ఉన్న ఒక బాడీ కూడా దొరుకుతుంది. అది చూసి విక్కీ మాత్రం బాడీ గోని సంచిలో ఉందేమిటి, యాక్సిడెంట్ చేస్తే కార్తిక్ డైరెక్ట్ గా చెరువులో పడ్డాడు అని ఆ ప్రకాష్ చెప్పాడు కదా అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి ఆ గోని సంచిలో కార్తిక్ బాడీకి బదులుగా పూజ డెడ్ బాడీ బయటపడుతుంది. అదే టైంలో సైబర్ క్రైమ్ ఆఫీస్ నుంచి డొమినిక్ కాల్ చేసి మీరిచ్చిన 2 నెంబర్స్ ని చెక్ చేశాం, ఆ 2 నెంబర్స్ కి మధ్య ఎటువంటి ఫోన్ కాల్స్ జరగలేదు,
వాటిలో ఒక నెంబర్ ఇన్యాక్టివ్ అయిన తర్వాత మరొక నెంబర్ యాక్టివేట్ అయ్యింది. రెండు నెంబర్లు ఒకేసారి ఎప్పుడు యాక్టివ్ గా లేవు అని చెప్తాడు. దాంతో ఆ వెంటనే డొమినిక్ పూజ మదర్ కి కాల్ చేసి పూజ మిస్ అవడానికి ముందు మీకు పంపించిన ఆ ఫార్వర్డ్ మెసేజెస్ అన్నిటినీ కూడా నాకు ఫార్వర్డ్ చెయ్యండి అంటాడు. దాంతో పూజ మదర్ వాటన్నిటిని కూడా డొమినిక్ కి పంపిస్తుంది. ఆ ఫార్వర్డ్ మెసేజెస్ ని క్లిక్ చేసి చూడగా వాటిల్లో కార్తిక్ సిస్టర్ నందిత డాన్స్ వీడియో ఉంటుంది. అది చూసిన డొమినిక్ పూజ ఎందుకు నందిత వీడియోని తన మదర్ కి పంపించింది, పైగా నందిత ఎప్పుడూ పూజని కలవలేదు అని చెప్పింది అనే డౌట్ తో నందిత ఇంటి దగ్గరకు వెళ్లి విక్కీని కిందే వెయిట్ చేయమని చెప్పి డొమినిక్ ఇంట్లోకి వెళ్లి ముందుగా అక్కడ పనివాడికి పూజ ఫోటోని చూపించి ఈ అమ్మాయి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిందా, ఎప్పుడైనా ఈ అమ్మాయిని చూసావా అని అడుగుతాడు. ఆ పనివాడు ఆ ఫోటోని చూసి చాలా భయపడుతూ నేను ఎప్పుడూ కూడా ఆ అమ్మాయిని చూడలేదు అని చెప్తాడు. ఆ వెంటనే నందిత దగ్గరికి వెళ్లి చెరువులో కార్తిక్ బాడీ దొరకలేదు అనగా ఆ మాటలు విన్న నందిత అయితే కార్తిక్ బ్రతికే ఉంటాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ రోజు కార్తిక్ బర్త్డే, మీరు పాయసం తినాల్సింది అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఫ్రిడ్జ్ లో జాన్ డెడ్ బాడీ ఉంటుంది. అంటే జాన్ నందిత వెంటపడి వేధిస్తూ ఉంటాడు కదా, ఆ జాన్ బాడీ ఇప్పుడు నందిత ఫ్రిడ్జ్ లో ఉంటుంది. నిజానికి ముందు రోజు రాత్రి జాన్ ని ఇంటిలోకి పిలిచిన నందిత మనం బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు ఈ పాయసం తాగు అని పాయసం తాగించడంతో ఆ పాయసంలో విషం ఉండడంతో జాన్ అక్కడికక్కడే చనిపోయి ఉంటాడు. అలా జాన్ బాడీని ఫ్రిడ్జ్ లో దాచిపెట్టి ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా నందిత డొమినిక్ కూడా సేమ్ అదే పాయసం ఆఫర్ చెయ్యగా డొమినిక్ మాత్రం నాకు షుగర్ ఉంది అంటూ ఆ నందితతో క్యాజువల్ గా మాట్లాడుతూ నువ్వు ఇంతకు ముందు ఎక్కడ ఉన్నావు, ఎంతకాలం ఉన్నావు అంటూ రకరకాల ప్రశ్నలు వేసి నేను ఆల్రెడీ నీ నెంబర్ ని ఇంకా కార్తిక్ నెంబర్ మధ్య కాల్ హిస్టరీని కూడా చెక్ చేయించాను, అసలు మీ మధ్య ఎటువంటి కాల్స్ లేవు, కార్తిక్ నెంబర్ ఇన్యాక్టివ్ అయిన తర్వాతనే నీ నెంబర్ యాక్టివేట్ అయ్యింది. అలాగే పూజ మిస్ అవడానికి ముందు పూజ తన ఫోన్ నుంచి నీ వీడియో లింక్స్ ని తన మదర్ కి పంపించింది. అలాగే కార్తిక్ ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పింది అంటే పూజ ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఆ తర్వాతనే తన హత్య జరిగింది అని చెప్తూ ఉండగానే కార్తిక్ మావయ్య చంద్రశేఖర్ డొమినిక్ కాల్ చేసి నా పేరు చంద్రశేఖర్, తమిళనాడులో నాటకాలు వేస్తూ ఉంటాను, ఈ మధ్య మీరు నా కోసం ఇక్కడికి వచ్చారంట కదా అని అంటాడు. ఆ మాటలు విన్న డొమినిక్ కార్తిక్ 2 ఏళ్లుగా కనిపించడం లేదు, అందుకే కార్తిక్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న చంద్రశేఖర్ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. చంద్రశేఖర్ డొమినిక్ తో మాట్లాడుతూ కార్తిక్ చిన్నతనం నుంచి నాటకాలు అంటే పిచ్చి, చిన్నతనంలో కార్తిక్ మరియు నందిత ఇద్దరికి కూడా క్లాసికల్ డాన్స్ కూడా నేర్పించాం. కార్తిక్ కి తన సిస్టర్ నందిత అంటే ప్రాణం, కానీ నందిత చిన్న వయసులోనే గుండె సమస్యతో చనిపోయింది. దాంతో కార్తిక్ ఎక్కువగా డిప్రెషన్ లో ఉండేవాడు. అలాగే తన సిస్టర్ నందిత వేసిన క్యారెక్టర్స్ ని కార్తిక్ వేసేవాడు, ఫిమేల్ గెటప్ లో ఎక్కువగా వేసుకునేవాడు అని చెప్పడంతో డొమినిక్ వెంటనే నందితాని చూసి నువ్వు నందిత కాదు, నువ్వే కార్తిక్ వి, నువ్వు మహిళగా మారి నీ సిస్టర్ పేరుతో బ్రతుకుతున్నావు అని అంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. కార్తిక్ కి యాక్సిడెంట్ అయిన తర్వాత కార్తిక్ అతి కష్టం మీద చెరువులో నుంచి బయటికి వచ్చి ఇదే సరైన సమయం, కార్తిక్ చనిపోయినట్లు అందరినీ నమ్మించి ఈ అప్పుడు గొడవలన్నిటి నుంచి కూడా బయటపడి ప్రశాంతంగా బ్రతకాలి అనుకుని మహిళా గెటప్ వేసుకుని ఆపరేషన్ కూడా చేయించుకుని తన సిస్టర్ నందిత ఐడెంటిటీతో బ్రతుకుతూ ఉంటాడు. అయితే నందిత వీడియోని అనుకోకుండా ఇన్స్టాగ్రామ్ లో చూసిన పూజ నందిత దగ్గరికి వచ్చి నువ్వు కార్తిక్ వే కదా నిజం చెప్పు అంటూ అడుగుతూ ఉండగా ఆ నందిత అలియాస్ కార్తిక్ పూజని పక్కకు తోస్తాడు. అప్పుడు పూజ తనకి గాయం అయ్యే స్పాట్ లో చనిపోతుంది. దాంతో పనివాడి సహాయంతో ఆ పూజ బాడీని చెరువులో పడేస్తాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. డొమినిక్ కి నిజం తెలిసిపోవడంతో నందిత మరియు ఆ పనివాడు కలిసి ఆ డొమినిక్ మీద అటాక్ చేసి పొడి చెయ్యగా డొమినిక్ కోసం వెయిట్ చేస్తున్న విక్కీ లోపలికి రావడంతో నందిత మరియు పనివాడు విక్కీ చేతిలో ఉన్న డమ్మీ గన్ ని చూసి భయపడి పారిపోగా విక్కీ మాత్రం ఆ డొమినిక్ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాడు. ఆ తర్వాత పోలీసులు నందిత మరియు ఆ పనివాడిని అరెస్ట్ చేస్తారు. అక్కడతో మూవీ అయిపోతుంది.